నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ట్రంప్ గారు మరొక్కసారి పిడుగు లాంటి వార్త వేశారు. ఈయన ప్రతిసారి బాంబులు వేస్తూనే ఉన్నారు. మరొక వార్త, ఎవరైతే H1B వీసాదారులు ఉంటారో వాళ్ళకి సోషల్ మీడియా పోస్టింగ్స్ పై నిఘా ఎక్కువ చేస్తూ, తనిఖీలు చేస్తూ, మరో 2 వారాల పాటు వాయిదా వేస్తూ 1 by 1 బాంబులు వేస్తున్నారు. ఆయన ఇబ్బంది పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారు. ఏం చెప్తారు? ఇంట్లో తప్పేం నాకు కనపడట్లేదు. వాళ్ళ దేశం ఇక్కడి నుంచి వెళ్ళి ఇష్టారాజ్యంగా చేస్తారు జనం. చేసుకున్నాం తప్పేంటి? మనం ఇది చేస్తే బాగుంటుంది కదా. మన దేశంలో 2-3 కోట్ల మంది అక్రమ వలసదారులు వచ్చారు, ఏం చేయలేదే. వాళ్ళు చేయలేదు. అలాగ నిద్ర లేవసేను, మనం లేవాలి. వాళ్ళ దేశం తప్పులేదు. సోషల్ మీడియాలో మీరు 10 సంవత్సరాల క్రితం పోస్ట్ చేసింది మీ మైండ్ చెప్పేస్తుంది బయట. నిన్న న్యూయార్క్ కాబోయే మేయర్ ఒక వ్యక్తిని అపాయింట్ చేశాడు నంబర్ 2గా. ఆ వ్యక్తి 2010లో ఏదో అన్నది సోషల్ మీడియాలో తీశారు. ఏదో అన్నది 14 సంవత్సరాల క్రితం, దాదాపు అప్పుడు 20 సంవత్సరాల వయసులోనే అన్నమాట. సో ఇది ఒక వార్నింగ్ అందరికి. అమెరికా నువ్వు వెళ్తున్నావు, నీ ఇష్టారాజ్యం కాదు, అక్కడ నువ్వు లైన్లో ఉండాలి, వైలెంట్గా వెళ్ళకూడదు, నీ దేశంలో చేసే పనులన్నీ ఇక్కడ తీసుకురాకూడదు చెప్పాలి. అమెరికాలో చూస్తున్నాం కదా, బ్రౌన్ యూనివర్సిటీలో ఎవరో ఏదో చేశారు, ఆస్ట్రేలియాలో వెళ్ళి ఏదో చేశారు, చంపేశారు. వచ్చేస్తే తప్పే. నీ సోషల్ మీడియా లైఫ్ చూస్తే నీ జాతకం తెలుసు. ఇప్పుడు అన్నీ తెలిసి జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఒకటి, ఎవరినోనే ఏం దొరకమన్నా ఉంటే నీ మైండ్ బయటకు వచ్చేస్తుంది కదా. మనం ఒక మాట ఎక్కడికి పోదు. సోషల్ మీడియాలో రాస్తే ఇంకది ఎవర్ లాస్ట్, మీరు కొట్టిస్తున్నది అక్కడే. సో అందువల్ల అదే తప్పు నాకు కనపడుతుంది. వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి, చేస్తున్నారు. మనం కూడా అలా చేయటం మంచిది. సార్, ఏ దేశంకి సంబంధించిన భద్రత ఆ దేశాధికారులు కాపాడుకోవడంలో తప్పేమీ లేదు. అండ్ నియమాలు, నిబంధనలు, కండిషన్స్, అప్లైలు ఇవన్నీ కూడా ఆ దేశస్తులు, ఆ దేశాధినేతలు తీసుకునే డెసిషన్స్ కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకునేటప్పుడు తప్పు పట్టే పరిస్థితి కాదు. కానీ మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి ఒక్కటి కావాలని మోకాలు అడ్డుతున్నట్టుగా ప్రతి విషయానికి సంబంధించి ఇటువంటి డెసిషన్స్ తీసుకోవడం కాస్త ఇబ్బందికరమే కదా. అలాంటి వారు అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు కదా. మన మీద టార్గెట్ చేశారని మనం ఎందుకు అనుకోవాలి? ఈవేళ మీరు అనకముందే చెప్తా, బ్రౌన్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీలో ఎవరో పోర్చుగల్ నుంచి వచ్చి 20 సంవత్సరాల క్రితం మనుషుల్ని ఈవేళ చంపేశాడు. ఆ ఏ వీసా మీద వచ్చాడు? లాటరీ వీసా మీద వచ్చాడు. అంటే అప్లై చేశాడు, సడన్ గా ఆ సంవత్సరం ఆ నెలలోనే వాడు లాటరీలో కొట్టేశారు. డైవర్సిటీ వీసా అని పెట్టారు 2000లో. కొన్ని దేశాలకు అసలు మనం తీసుకురావట్లేదు, భారతదేశం లాంటి దేశాలు చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి వస్తున్నారు. సో అది ఆప్ చేశాడు. డైవర్సిటీ వీసా ఏంటి, లాటరీ వీసా ఏంటి, ఆప్ చేసేది తప్పులేదే. ఎవరు చేశారు, ఎందుకు చేశారు? ఎవరో ఉజ్బెకిస్తాన్ నుంచి టాక్సీ డ్రైవర్ అప్లై చేస్తే మర్నాడు లాటరీ ఉంటే వాడికి ఛాన్స్ కొడితే వచ్చేస్తున్నాడు. వాడు ఏంటి వెనకాల, వాడి బ్రతికేంటి, వాడు ఏం చేస్తున్నాడు? సోమాలియా నుంచి వచ్చే 3-4 లక్షల మంది ఉన్నారు అక్కడ. ఎంత అరాచకం చేస్తున్నారు, అందరూ చూస్తున్నారు కదా. తప్పేం లేదు. మీరు అన్నది మీకు తప్పు అనిపిస్తుంది. అన్ని బార్లు హైదరాబాద్ లో 12 గంటలకు మూసేయాలన్నారు అనుకో, అది ఎందుకు తప్పు పట్టాలి? తాగేవాడు తప్పు పెట్టాదా? మనం ఎందుకు తప్పు పెట్టాలి? అది ఒక డిసిప్లిన్ చేయాలని చేస్తున్నారు. సో అది మీరు అదేదో మనమే టార్గెట్ చేస్తాం అనుకోవడం. మనమే లాటరీ మనకు లేదు, డైవర్సిటీ లాటరీ మనకు లేదు. సో మనం ఆనందపడాలి. మెరిట్ లాటరీ, మెరిట్ వీసాలు ఇస్తామంటున్నా ఆనందపడతాం. మంచి పని చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎవరైతే ఇలాంటి దుండగులు ఉంటారో వాళ్ళకి సంబంధించి అత్యంత డీప్గా కాన్సన్ట్రేట్ చేశారు, చూశారు, ఇటువంటి నిబంధనలు పెట్టారు అంటే అనుకోవచ్చు. కానీ సాధారణంగా భారతదేశం నుంచి కావచ్చు, ఇతర దేశాల నుంచి కావచ్చు, కామన్ పీపుల్ వెళ్తున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా భారతీయులకు అమెరికా అనేది ఒక కళ. నిజంగానే ఉద్యోగాలు చేస్తారు, అక్కడ ట్యాక్సెస్ కడతారు, అక్కడ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ మీద కూడా స్క్రూటినీ చేయడం కరెక్ట్ అంటారా? మరి 100% వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. ఈవేళ ఆస్ట్రేలియాకి హైదరాబాద్ నుంచి అక్రమ్ అనేవాడు వెళ్ళాడు 2000లో.
వాడు ఎలాంటి వాడు అన్ని గమనిస్తే వాడు ఆ మనుషులు సావరు కదా. సో తప్పకుండా చూడాలి. ఎవరో వీసా ఆఫీస్కి కోటు సూటు వేసుకుని వెళ్ళిపోయి నిలబడితే వాడు ఏమనుకుంటున్నాడు, అందరూ ఒకటే అనుకుంటున్నారు. మన దేశంలో అందరూ ఒకటే. ఒక కేటగిరీ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, క్రిమినల్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఎవరో ఏదో స్థాయిలో అడ్రస్ తెలియని వాళ్ళు ఉన్నారు. సో తప్పకుండా ఇది మంచి పని అనుకుంటున్నాను. ఐడెంటిఫై చేసి ఎవరైతే వైలెంట్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళని పట్టుకోవటం. ఎంత లోతుగా వెళ్ళి పట్టుకుంటాం. నీ వాయిస్ 20 సంవత్సరాల క్రితం ఆ వ్యక్తి తాజేద్ అక్రమ్ అని హైదరాబాద్ నుంచి వెళ్ళాడు. ఆ ప్రవర్తన కుటుంబ సభ్యులతో ఎలాగ ఉన్నాడు అదేం కనుక్కోలేదు. కనుక్కుంటే నాకు ఇవాళ వాడి కొడుకు వాడు ఎందుకు కలిసి చేశారు నాకు ఎందుకు ఏమర్థం అవుతుందంటే, కొడుకు ఉద్యోగం లేదు, వీడు పెద్ద ఏమి అక్కడ మిలియనర్ అయిపోలేదు, అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం. ఆర్థిక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి కల్చర్లో ఫిట్ అవ్వలేదు, ఫెయిలియర్గా భావించుకుంటున్నారు. ఏమి వాళ్ళు ఫెయిలియర్గా నేను కాదు, నేను చాలా హ్యాపీగా ఉన్నానంటే తప్పే లేదు. ఒక అన్ఎంప్లాయిడ్ పర్సన్ నాకు ఉద్యోగం లేదు, పోతే పోయి నాకు సరిపడుతుంది కదా, ఏదో చిన్న ఆర్థికలు వస్తున్నాయి, బ్రతుకుతున్నా, హ్యాపీగా ఉన్నాను అనుకునే వాళ్ళు 100 మంది ఉన్నారు. ఫెయిల్ అయిపోయా ఇక్కడ సమాజంలో అనుకున్న వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. వాడు ఆ కేటగిరీలో మానసికంగా ప్రాబ్లం ఉన్నవాడు ఎవరు పట్టదు. అది ప్రాబ్లం. మీరు ఎక్కడ చూసినా ఈ వైలెంట్ యాక్టివిటీస్, అసాసినేషన్స్ చేసేవాళ్ళు ఒక టైప్. ఆ టైప్ని పట్టేది రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్టేస్తారు. ఎంత ఈజీగా పట్టేస్తారో అంత ఈజీగా పట్టేస్తారు. ఏం తప్పులేదు, మీరు తప్పు చెప్పింది చాలా మంచి పని. నేను సరే, మంచి పనే. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు మీ మాటతో కంప్లీట్గా ఏకీభవించట్లేదని కాదు. ఇప్పుడు మీరు అన్నట్టు సోషల్ మీడియా మనం ఓపెన్ చేసినట్లయితే మనం ఏంటి, మన బిహేవియర్ ఏంటి, మన మనస్తత్వం ఏంటి, మన ఆలోచన ఏంటి, మన పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, అన్నీ సోషల్ మీడియా చెప్పేస్తుంది. ఇప్పుడు అలాంటి వారు 10ల సంఖ్యలో ఉంటారు. బట్ నిజాయితీగా వెళ్ళి పనిచేస్తూ అమెరికాకి ట్యాక్సులు కడుతూ, అంటే వాళ్ళ ఆదాయ వనరులకు మన ఇండియానే తీసుకుందాం, వేరే దేశం కన్నా కూడా మన అమెరికా వాళ్ళ ఆదాయాన్ని ట్యాక్సుల రూపంలో పెంచుతుంది మన వాళ్ళే. ఇలాంటి వేలల్లో లక్షల్లో ఉన్న వాళ్ళ మీద ఇలా మోకాలడ్డడం, కావాలని ఏదో ఒక బూచిని చూపించి, సాకును చూపించి, అమాయకుల పైన, వారి భారతీయుల కళల పైన వీళ్ళు నీళ్లు చల్లడం, దీన్ని ఎలా చూడాలి మరి? ఒకటి తప్పకుండా మన అందరికీ నొప్పి. అక్కడికి వెళ్ళి పనిచేసే వాళ్ళ మీద చేయటం, వాళ్ళకి అబ్జెక్షన్ చేస్తున్నారు కదా. మా దేశంలో మీరు వచ్చారు, ఇక్కడ అడ్వాంటేజ్ తీసుకున్నారు, మీరు ఇక్కడ పిల్లలు కన్నారు, ఆ సిటిజన్షిప్ ద్వారా, యాంకర్ బేబీ ద్వారా మీరు సిటిజన్షిప్ అంటున్నారు. అన్ని సాఫీగా వెళ్ళి ఉంటే ఈ అడ్డాలు రావు కదా. సాఫీగా వెళ్ళలేదు కదా. ట్రంప్ ముందు 4 సంవత్సరాలు జో బైడెన్ వాళ్ళు ఫ్రీగా జనాన్ని రానిచ్చేది కదా. బార్డర్ నుంచి బార్డర్ ఓపెన్ చేసి 20 లక్షల మంది 30 లక్షల మంది వచ్చేసారు. ట్రైన్ టికెట్లు కొనుక్కుని మెక్సికోలో దిగిపోయి అక్కడ డబ్బు ఇచ్చేసి కార్ల మీద వచ్చేసి దారి చూపెట్టేసి అమెరికా దిగిపోయారు. ఇక్కడ బర్మా నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఆధార్ కార్డు ఎలా సంపాదించుకున్నారు అలా చేస్తున్నారు. సో అందువల్ల మన వాళ్ళు వెళ్తున్నారు కదా, పన్నులు కడుతున్నారు కదా. పన్నులు కట్టకుండా జీతాలు ఇవ్వరు కదా అక్కడ. దాంట్లో వర్చువస్ ఏమున్నది, నార్మల్ లైఫ్, పెద్ద వర్చ్యూ ఏమున్నది దాంట్లో. ఇది వర్చువస్ లైఫ్. అది కూడా మన వాళ్ళు ఎందుకు అట్రాక్ట్ చేసుకున్నారు, అటెన్షన్ తెలుసు కదా. బాగా సక్సెస్ఫుల్ అవ్వాక పెద్ద మీటింగ్లు పెడతాం, అక్కడ రాజకీయ మీటింగ్లు, ఊరేగింపులు ఇవన్నీ చేస్తున్నారు కదా. కథ కొట్టదా? ఇప్పుడు హైదరాబాద్లో ఎవరో ఆఫ్రికన్స్ 10,000 మంది కలిసి తిరగటం మొదలుపెట్టి స్లోగన్స్ చేసి, ఇండియాలో వాళ్ళు 40 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి ఏదో దేశం గురించి మాట్లాడితే మీరు ఏమంటారు? సో మనం కూడా వాళ్ళ కన్నులో వచ్చాం, కన్నులో రాకుండా సైలెంట్గా వెళ్ళిపోవాలి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళ ఆధిపత్యం మీకు పెరిగిపోతుంది. చిన్న ప్రశ్న, మీ మాటకు అర్థం వచ్చా? మీకు అసలు భారతీయుల్ని ఫస్ట్ టైం ఎప్పుడు రానిచ్చారు అమెరికాకి తెలుసు కదా? 65 తర్వాత. 65 వరకు మనం కూడా తెలవాలి కాదని రేషియల్ కోటా ఉండేది, ఎవరో వెళ్ళేవారు. డోంట్ ఫర్గెట్ దాట్.
65 తర్వాత మెల్లిగా 80 ఇవన్నీ వచ్చాక మన వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని అప్లై చేసి వాళ్ళకి లేబర్ అవసరం లేదు. ఎన్నో క్రితం కాదు, మనం బ్యాండ్ పీపుల్, బ్యాండ్ వాళ్ళకి రేషియల్ కోటా ఉండేది, మీరు రావటానికి వీలు లేదు. హిట్లరే కాదు, ఎక్కువ ఇవన్నీ మనం వాళ్ళు తప్పు చేస్తున్నారు కూడా కాదు, చాలా వరకు బాగా జరిగింది. ఇప్పుడు 20 లక్షలు 30 లక్షల మంది అక్కడ ఉన్నారు, వాళ్ళు స్టేబిలైజ్ అవ్వచ్చు, అయితే బాగుంటుంది, అందరికి ఆశ ఉంటారు. సో ఇది చాలా బాధకరమైన విషయం. పాపం ఎవరో అప్పు చేసుకుని 50 లక్షలు 70 లక్షలు చదువుకుని, కానీ నేను అంత బ్యాడ్గా ఉన్నదని సినారియో అనుకోవట్లేదు. కొద్దిగా శ్వాసన అయిపోతుంది, 3 నెలలు 6 నెలలకి కొద్దిగా రీజనబుల్ అయిపోతుంది. ఎందుకంటే టెక్నాలజీ ఇచ్చి టిమ్ కుక్, యాపిల్, ట్రంపే చెప్పాడు మనం, నాకు వచ్చి యాపిల్ టిమ్ కుక్ మాట్లాడాడు, చాలా మంచోడు, నేనంటే చాలా మర్యాద అది అన్నాడు. అతను అన్ని చెప్పాడు, ఇలా లేకపోతే పని అవ్వదు అన్నాడు. సో మనం ఏదో చేయాలి, ఇలా తప్పది. ట్రంప్ దగ్గర ఏంటంటే ఆఖరి మాట్లాడినోడు మాటే చెప్తాడు, ఆఖరి ఎవరు మాట్లాడతారో వాడు ఆర్డర్ సంతకం పెట్టించేసి వెళ్ళిపోతే అదే వచ్చేస్తుంది. సో మైక్ మాట్లాడతారు, మనకి ట్రేడ్ డీల్ అవ్వక అప్పుడు ఈ సర్వీసెస్ కింద తీసుకొచ్చి మనం చేసే అవకాశం ఉన్నది. అప్పటి వరకు మన ప్రభుత్వం మాట్లాడుతుంది, ఎందుకంటే మాట్లాడితే వాళ్ళు ఇంకా ఏదో కోరేస్తారు ట్రేడ్ డీల్ అని మాట్లాడి. సో మంచి రోజులు వస్తాయా అంటే మంచి రోజులు వస్తాయి, అప్పుడే రావు, కొన్ని రోజులు ఆగా. అంటే మొన్నటి వరకునేమో $1,00,000 కట్టాలి అన్నారు, ఇప్పుడేమో దానివల్ల కాస్త ఆరోపణలు వచ్చేసరికి కాస్త వెనక్కి తగినట్టుగా అనిపించి ఇప్పుడు సోషల్ మీడియా పైన ఈ ఎఫెక్ట్ చూపిస్తున్నారు. ఓకే, మరి ఇలా అనుకుంటే ఓకే, ఎంతసేపు మనం ట్రంప్ గారికి సంబంధించి వాళ్ళ దేశానికి సంబంధించి తప్పు పట్టే పరిస్థితి లేదు, కానీ మన వైపు నుంచి మాట్లాడితే మరి ఇక మన భారతీయులు అమెరికా వెళ్ళడం అనేది ఒక కళ అనుకోవచ్చా? చాలా కష్టమైపోయింది, ఎందుకంటే కొంతవరకు వాళ్ళు పెట్టిన రోజు అది కొద్దిగా కష్టం, అది నో డౌట్. కానీ ఒక 50% తగ్గిందా 30% తగ్గిందా మనం అది కొద్దిగా మనం లెక్క పెట్టుకోవాలి, కొద్దిగా లెక్క పెట్టుకోవాలి మనం. ఎందుకంటే కొద్దిగా తప్పకుండా ట్రబుల్ వచ్చింది, బట్ అది మిగతా దేశాల్లాగా బ్యాన్ చేయలేదు కదా. అలాంటి దేశాలు కొంచెం మనం వాళ్ళు కూడా మన మీద కోపం ఉన్నారు, మెల్లిగా మన లొంగవని అర్థం చేసుకున్నారు. సెప్టెంబర్ 3వ తారీఖు నుంచి ఎవరు తెలుసుకోలేదే భారతీయుల్ని, ఎవరు వాళ్ళు ఇలా చేస్తారు ఇలా చేశారు టారిఫ్ ఎవరు మాట ఎక్కట్లేదు ఎవరు. అది మీరు ఎక్స్ప్లోర్ చేయాలి, మీ రీసెర్చ్ లో మీరు చేయవలసింది. అది కొద్దిగా అది చేయలేదేమో అంట, మీరు షాలోగా చేశారు అన్నాం, బట్ యూ కుడ్ హావ్ థాట్ అబౌట్ ఇట్. వ్లాదిమిర్ పుతిన్ చైనాలో సెప్టెంబర్ 3వ తారీఖు చెప్పాడు ట్రంప్ ఒక పబ్లిక్ మీడియాలో, చూడు భారతదేశాన్ని అంత పెద్ద దేశాన్ని అవమానిస్తే లొంగిపోతాడు అనుకోవద్దు అన్నాడు 3వ తారీఖు సెప్టెంబర్. వాళ్ళు మీ పార్ట్నర్లు, మీతో వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళని మర్యాదగా చూడాలి అన్నారు. ఆ రోజు నుంచి మారిపోయింది సెప్టెంబర్. సార్ పిచ్చి పిచ్చిగా వాగట్లేదా మంత్రులాగా? ఇవన్నీ ఉంటాయి. నాలాంటి వ్యక్తికి ఎంతో మాట్లాడుతున్నాం, నేను ఏదో వ్యతిరేకంగా మాట్లాడి నేను సీట్లు లేదా తీసుకున్నారు, బాగా తీసుకున్నారు, పాస్ వస్తారు, ఆ రిస్క్ మనం తీసుకోవాలి. సో అందువల్ల తప్పకుండా మనకు కూడా అది మంచి మెసేజ్ అందరికీ. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలా, ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఫ్యూచర్ పోతుందని ఇక్కడ కూడా వార్నింగ్ అందరికి. అంటే మరోపక్క ఎందుకు భారతీయులపైనే ట్రంప్ గారు ఏదైనా పగబట్టారేమో, రివెంజ్ తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. అది ఏదో కొద్దిగా కొన్ని రోజులు చెప్పాడు, కానీ అది పెద్దగా మనం చూడక్కర్లేదు. ఆయన పర్సనల్ గా ఇలా చేస్తాడు అలా చేస్తాడు అని మనకు తెలిసి అడ్జస్ట్ అయింది. ఆయన లేటెస్ట్ పని వైట్ హౌస్ లో డిస్ప్లే గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా, మీరు అప్ టు డేట్ లో ఉంటారు కాబట్టి తెలియదంటే నేను చెప్తాను. ఆయన ఎలా ప్రతి అమెరికన్ ప్రెసిడెంట్ ఫోటోస్ ఒక హాల్లో ఉంటాయి వైట్ హౌస్. సో ఆయన ఒక్కో ప్రెసిడెంట్ కింద ఒక వికారమైన రిమార్క్ రాష్ట్రపోయాడు, ఒబామా మీద ఇంత పనికిరాని విధవ లేదా,
బైడెన్ కింద ఈ రికార్డ్ వర్స్ట్ ప్రెసిడెంట్ అని రాశారు. బిల్ క్లింటన్ ఫోటో కింద వీడు పెళ్ళం హిలరీ క్లింటన్ నా మీద పోటీ చేసి ఓడిపోయిందని రాశారు ఆ వైట్ హౌస్ బొమ్మలు. సార్ సో ఇవన్నీ మనం ఎలా చూడాలి, పట్టుకుంటే అందరూ అర్థం చేసుకున్నారు ట్రంప్ సైకాలజీ. ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు, శుభ్రంగా పొగుడుతున్నారు. ఆ పొగుడుతో ఆయన అది చాలా ఆనందపడతాడు. తప్పదు మనకి ఇలాగా, తప్పదు. నేను కూడా ఇలాగా ఆలోచిస్తేనే, కానీ ఇప్పుడు తప్పదు. ఏమున్నది, పొగిడితే అయిపోతే పని, పొగిడితే అయిపోయింది కదా అంతే. సో మనం ఇది చాలా అదేం చెడ్డేం తరగలేదు. బిల్ క్లింటన్ లాంటి, ఒబామా లాంటి యాంటీ ఇండియన్ కాదు చెప్పండి, వాళ్ళు యాంటీ ఇండియన్. ఇండియా నొక్కాలి, బాగా పొగరమోతలు అయిపోయారని అన్ని విధాలుగా పాకిస్తాన్, చైనా పెట్టుకోవచ్చు. ఇతను అదేం లేదు. సో మంచి రోజులు వస్తాయి, ఓపిక పట్టండి. కొంచెం ఓపిక పట్టాలి అంతే. రెండో చెడ్డ రిమార్క్స్ చేయొద్దు సోషల్ మీడియాలో, అందరికీ అద్దిపోతుంది. యా సార్, ఇప్పుడు ఒకసారి మన దేశ రాజకీయాల గురించి మాట్లాడదాం. ముఖ్యంగా తెలంగాణ ఎంపీస్తో నరేంద్ర మోదీ గారు పర్సనల్గా భేటీ అయ్యారు. మీరు ఏం చేస్తున్నారు ఏంటి, వాళ్ళ పనితీరుకు సంబంధించి అంత సాటిస్ఫాక్షన్గా ఆయన లేరు. ఈ మీటింగ్ సంబంధించి మీరు ఏం చెప్తారు? అదే ఆయన తెలంగాణ బీజేపీ ఎంపీల మీటింగ్ కదా, కలిసాడు, చెప్పాడు కూడా మీరేం ఉపయోగం లేని మనుషులు అన్నాడు, పని ఏం చేయట్లేదు అన్నాడు. సీక్రెట్ గా కూడా చెప్పారు. సీక్రెట్ గా కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతా లీక్ అయిపోయింది, ఎవరో లీక్ చేశారని అందరూ బాధపడుతున్నారు. సీక్రెట్ అనేది ఎప్పుడు సీక్రెట్ గా ఉండదు, ప్రతి సీక్రెట్ బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే ఎవరికో చెప్తారు, బయటకు వస్తారు. బాగా చెప్పారు, బాగా చేశారు. ఎందుకంటే మన ఎమ్మెల్యే ఎలక్షన్ లో కంటే బాగా వచ్చిన ఎంపీలు ఇంకా బలపడలేదు అని ఆయనకి తెలుసు. తెలంగాణ గురించి, తెలుగు రాష్ట్రాల గురించి బాగా తెలుసు, కానీ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే టైం లేదు, మిగతా రాష్ట్రాల మీద ఫోకస్ అవుతుంది. సో నేను అనుకుంటున్నా మంచి పని చేసేది, అందరితో మాట్లాడుతున్నాడు. కొంచెం తెలంగాణకి, ఆంధ్రాకి నా అభిప్రాయంలో మోడీ గారు ఒక ట్రైబల్ మినిస్టర్ ఇవ్వాలి. ట్రైబల్ మినిస్టర్ లేదు ఈ రెండు రాష్ట్రాలకి, అంత జనాభా ఉన్నారు. ఛత్తీస్గఢ్ ట్రైబల్ చీఫ్ మినిస్టర్ ఇచ్చారు, అలాగే మధ్యప్రదేశ్లో డిప్యూటీ ట్రైబల్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. ఇవన్నీ ఉంది. తెలంగాణ, ఆంధ్రాకి ఆయన చూడవలసింది, చేయవలసింది ట్రైబల్ కమ్యూనిటీని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళే బీజేపీకి ఓపెన్గా ఉన్నారు, వాళ్ళకి మంచి మైండ్. తెలంగాణ, ఆంధ్ర వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన మంచి పని చేసినట్టు ఉంటుంది, అది చేయలేదు. సార్, ఇప్పుడు ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అంటే, మోదీ గారు కేసీఆర్ గారు ఆరోగ్యానికి సంబంధించి ఆరా తీశారు. బాగున్నారా, ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టమని చెప్పండి, నేను చెప్పానని నా మాటగా చెప్పండి అంటూ చాలా ప్రత్యేకంగా ఆ మాటలు అన్నారట, చెప్పమన్నారట. ఏంటి ఇది? అది ఏమిటంటే అదొక పెద్ద తుఫాన్గా చేయటానికి చెప్పిన మాట. ఆయనకి తెలిసి ఈ మాట చాలా దూరం వెళ్తుంది, చాలా ఆలోచన వస్తుంది. బీజేపీ వాళ్ళు కూడా భయపడతారు, కాంగ్రెస్ వాళ్ళు భయపడతారు, కేసీఆర్ పార్టీ వాళ్ళు ఆనందపడతారు, కేసీఆర్ ఆనందపడతాడు. కేసీఆర్ కూడా ఆనందపడతాడు కదా, ప్రధానమంత్రి ఆయన ఆరోగ్యం గురించి చూడమని అడిగాడంటే అది చాలా ఆనందపడతాడు. చాలా ఇంపాక్ట్ ఉన్న మాట. మోడీ గారు ఇన్నసెంట్ గా అన్న మాట కాదు, చాలా డీప్ గా ఆలోచించి కొద్దిగా ఎక్సైట్మెంట్ తీసుకొద్దాం అక్కడ అన్న మాట. అంటే ఇప్పుడు బీజేపీ ఎంపీల పైన అంతగా నమ్మకం లేక రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారితో అంటే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో పోటీ చేయాలని అనుకుంటున్నారా? కంప్లీట్ గా పొలిటికల్ స్ట్రాటజీ ఏమైనా ఉందా అనేది తెలంగాణలో గట్టిగా ఎవరు ఊహలు వాళ్ళకున్నాయి. ఒకటి ఏంటంటే ఇంకా ఎలక్షన్ 28 తెలంగాణది పోస్ట్ పోన్ అవుతుంది, 29 నాకు పూర్తి కాన్ఫిడెన్స్. పార్లమెంట్ ఎలక్షన్స్ తో కలిపేస్తాను. ఓకే, ఆ రోజుకి డీలిమిటేషన్ చేస్తాను, ఆ రోజుకి ఆడోళ్ళు బిల్లు ఎక్కిస్తాను, ఆ రోజుకి సెన్సస్ అవుతుంది. ఈ మూడో వేడప్పటికి అసలు తెలంగాణ రూపమే ఉంది. ఇప్పుడున్న 17 మంది ఎంపీలు 20 అవుతారు, కాన్స్టిట్యుయెన్సీస్ మారిపోతాయి, ఆడవాళ్ళకి రిజర్వ్డ్ అయిపోతాయి.
సో ఎవరు ప్రిడిక్ట్ చేయలేవు ఇది ఏ దారి తీసుకుంటారు ఎలాగ అన్ప్రిడిక్టబుల్. కానీ మోడీ గారు అమాయకంగా లేదమ్మా, చాలా డీప్ గా ఉన్నారు. ఆయన ఆరోగ్యం చూసుకోండి చూడమనండి అని చెప్తే ఈయన చెప్పకపోతే ఆయన చూసుకోడా? ఆయన ఎప్పుడు ఈయన ఆరోగ్యం గురించి ఎంక్వైరీ చేస్తున్నాడా? ఫోన్ ఎత్తి చెప్పొచ్చు కదా, కేసీఆర్ గారు మీ ఆరోగ్యం చూడండి, మీరు వాకింగ్ స్టిక్ తో నడుస్తున్నారు చెప్పొచ్చు కదా. ఇది ఏంటంటే బయట చెప్పాలి, కేసీఆర్ ను కూడా పొగిడినట్టే కదా. కేసీఆర్ గారు ఆనందపడతారు కదా, ఆనందపడతాడు, ఆలోచిస్తుంటాడు ఇదేంటి నాకేదో టోపీ వేద్దాం అనుకుంటున్నాడా ఏంటి. సో ఇది ఒక మంచి పొలిటికల్ స్టంట్. స్టంట్ స్ట్రాటజీ కూడా. స్ట్రాటజీ కదా, స్టంట్ అంటే స్ట్రాటజీ, స్టంట్ అంటే స్ట్రాటజీ. సో ఇదేమో ఆక్షేపించలేం కదా. ఆయన ఆరోగ్యం చూసుకోండి, అవును, మీరు జాగ్రత్తగా తినండి, జాగ్రత్తగా పడుకోండి అని చెప్పడం అందరూ వచ్చుకుంటాం. అవన్నీ లోపల ఎటకారం ఉండినా మనం వెల్కమ్ చేస్తాం. సో మోడీ గారు ఇది ఊరుకనే గాలిలో బాణం వేయలేదు, టార్గెటెడ్ బాణం వేసాడు, రామ్ బాణం వేసాడు. చూడాలి సార్ ఏంటి అనేది, దాని పరిణామం మనం ఫ్యూచర్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఏం జరగబోతుంది ఏంటి అనేది. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.